ఇప్పుడు చాలా హెయిర్ టిప్స్ చెప్పాను, నేను ఇది మాత్రం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తాను, ఎవరైనా అడుగుతారా, ఎవరైనా కమెంట్ పెడతారని. ఎవరు కమెంట్ పెట్టలేదు కాబట్టి నేనే చెప్తున్నాను. హెల్మెట్ ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పుడు హెల్మెట్ చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ అనేసి నార్మల్ సిటీస్ అన్నింటిలోని హెల్మెట్ అనేది కామన్ అయిపోయింది. అప్పుడు తలస్నానం చేసుకుని వచ్చి ఫ్రీగా ఉన్న హెయిర్ హెల్మెట్ పెట్టుకుంటారు. చాలా మంది అసలు పట్టించుకోరు. ఈ మధ్యలో డెలివరీ బాయ్స్ రోజంతా హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ జరగదు, కానీ హెల్మెట్ లో ఉండే ఈ క్రిములు, ఈ స్వెట్, ఈ దట్టి ఇవన్నీ ఉంటాయి కదా, వీటి వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది. వీక్లీ వన్స్ అయినా మీ హెల్మెట్ ని క్లీన్ చేసుకోండి. చాలా మంది క్లీన్ చేయరు, కొంతమంది క్లీన్ చేస్తారు. కానీ క్లీన్ చేసిన కూడా ఎలా చేస్తారంటే ఈ సర్ఫ్ వాటర్ లో ముంచేసి ఫుల్ గా అటు ఇటు ఒప్పించి ఆగేస్తారు. అలా కాదు, హెల్మెట్ ని సర్ఫ్ లో ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సర్ఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ సర్ఫ్ రెసిడ్యువల్స్ అనేవి మీ హెల్మెట్ లో ఉండిపోయి మీ హెయిర్ చాలా సేపు పెట్టుకుంటారు కదా, ఈ స్వెట్ అవి కలిసి మీ హెయిర్ లో ఇరిటేషన్, ఆ డిటర్జెంట్స్ అనేవి మీ హెయిర్ నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తాయి. హెయిర్ రఫ్ చేసేస్తే ఇంకోటి ఏం జరుగుతుందంటే హెయిర్ ఫాల్ చేస్తాయి. వీలైనంత వరకు వారానికి ఒకసారి హెల్మెట్ ని క్లీన్ చేసుకోండి. కుంకుడుగాలు ఉంటాయి కదా, కుంకుడుగాలు రసం తీసుకుని దాన్ని బకెట్ వాటర్ లోని, అంటే బకెట్ సగం వాటర్ లోని నీట్ గా మిక్స్ చేసుకుని అందులోని నీట్ గా హెల్మెట్ ని క్లీన్ చేసుకోండి. బాగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు జాడించి, అప్పుడు జాడించాలంటే కొంచెం ఇలా వాటర్ లోని ఉపయోగించి నీట్ గా ఆరబెట్టుకోండి. ఎందుకంటే కుంకుడుకాయలు నేచురల్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్మెట్ క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, దేంతో క్లీన్ చేసుకుంటున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వారానికి ఒకసారి 8% క్లీన్ చేసుకోండి. ఇంకొకటి కుంకుడుకాయలతో క్లీన్ చేసుకోండి. షాంపూలు, డిటర్జెంట్లు వాడద్దు.